హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు 2018లో రిలీజ్ అయిన ది పూల్ అనే సర్వైవల్ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ మూవీ ఓపెనింగ్ సీన్లో ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ని చూస్తాము. అప్పుడు అక్కడికి ఒక సోఫాని తీసుకుని వస్తారు, ఎందుకంటే అక్కడున్న నీళ్ళ లోపల ఫోటోషూట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనకు అక్కడే పనిచేసే డే అనే వ్యక్తి పరిచయం అవుతాడు. అలా ఉన్నప్పుడు అక్కడికి డే లవర్ అయిన కోయ్ అనే ఆమె వస్తుంది. వచ్చిన ఆమె నేను నీ బిడ్డకు అమ్మను అవుతున్నాననే విషయాన్ని అతనికి చెప్పినప్పుడు అందుకు డే అంతగా సంతోషించడు. అప్పుడు అతను నేను లైఫ్ లో సెటిల్ అవ్వలేదు, ఇప్పుడు ఈ బిడ్డ వద్దు అని చెప్తాడు. అయితే కోయ్ అతని మాటల్ని వినదు. అప్పుడు మనకు వాళ్ళు పెంచిన కుక్ అయిన లక్కీ పరిచయం అవుతుంది. తర్వాత షూటింగ్ కంప్లీట్ చేసుకుని అక్కడి నుండి అందరూ బయలుదేరుతారు. అయితే కొన్ని పనులు మిగిలిపోవడం వల్ల డే అక్కడే ఉండిపోతాడు. అలా అతని ఫ్రెండ్ స్విమ్మింగ్ పూల్ లో ఉండే నీళ్లు వెళ్లిపోయే స్విచ్ ని ఆన్ చేసి లక్కీని బయటికి తీసుకుని వచ్చి దాన్ని ఒకవైపు కట్టేస్తాడు. తర్వాత డేకి ఇలా చెప్తాడు, కుక్కను నేను కట్టేశాను, అలాగే స్విమ్మింగ్ పూల్ లోని నీళ్లు కూడా పోవడానికి స్విచ్ ఆన్ చేశాను. వెంటనే నీళ్ల నుండి బయటికి రా, నీటి లెవెల్స్ తగ్గిపోతోంది, నాకు కొంచెం పని ఉంది అందుకని నేను వెళ్తున్నాను, పిజ్జా కూడా ఆర్డర్ చేశాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇటు డే అతని మాటల్ని వినకుండా అక్కడే కొద్దిసేపు నిద్రపోతాడు. లేచి చూస్తే నీళ్లు సగం ఖాళీ అయి ఉంటాయి. అప్పుడు చాలా కంగారు పడిన డే అక్కడి నుండి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఎంత ప్రయత్నించినా కూడా అక్కడి నుండి బయటికి రావడానికి సాధ్యమే కాదు. ఈ సమయంలో అక్కడి నుండి బయటికి వెళ్ళడానికి ప్రయత్నించి తన ఫింగర్ లోని నెయిల్ విరిగిపోతుంది. అదే నొప్పితో హెల్ప్ అని గట్టిగా అరుస్తాడు. ఏం చేసినా కూడా అక్కడికి ఎవరు కూడా రారు, ఎందుకంటే ఆ స్విమ్మింగ్ పూల్ ఉండేది ఒక అడవి మధ్యలో. అప్పుడు అతని ఫోన్ వైబ్రేట్ అవుతుంది. అలా వైబ్రేట్ అవుతూ పూల్ వైపు వస్తున్నది అతనికి కనిపిస్తుంది. అప్పుడు డే ఏమైనా కూడా ఆ ఫోన్ ని నీళ్లలోకి పడుకున్నట్టుగా దాన్ని పట్టుకోవాలని చూస్తున్నప్పుడు లక్కీ ఎక్కువగా మురుగుతూ పూల్ కి పడుతుంది. మెడకు కట్టిన చైన్ టైట్ అయ్యి చనిపోయే పరిస్థితికి వస్తుంది. అప్పుడు డే ఫోన్ పడితే పడని అని చెప్పేసి లక్కీ వైపు వెళ్లి దాన్ని కాపాడిన వెంటనే ఫోన్ నీళ్లలోకి పడి డెడ్ అవుతుంది. అప్పుడు డే నీళ్లు వెళ్తున్న ప్లేస్ ని చూసి ఒక క్లాత్ ఉండి దాన్ని క్లోజ్ చేయడానికి వెళ్తాడు. అదే సమయానికి అక్కడికి పిజ్జా తీసుకుని డెలివరీ బాయ్ వస్తాడు. వచ్చిన అతనికి కుక్క తప్ప ఎవరు కూడా కనిపించరు. ఇటు ఆ ప్లేస్ ని క్లాత్ నుండి క్లోజ్ చేస్తున్నప్పుడు అతని బెల్ట్ ఇరుక్కుని డే అక్కడే స్టక్ అవుతాడు. ఇటు ఆ వ్యక్తి ఆ పిజ్జాని కుక్క దగ్గర పెట్టేసి వెళ్తున్నప్పుడు కష్టపడుతూ డే బయటికి వచ్చి అతన్ని పిలుస్తాడు. అయితే అదే సమయానికి అతను బైక్ స్టార్ట్ చేయడం వల్ల డే అరుపులు అతనికి వినిపించకుండా అక్కడి నుండి అతను వెళ్ళిపోతాడు. అలా డే ఏమీ చేయలేక చాలా ఆలోచనతో అక్కడే నిద్రపోతూ అలాగే కోయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. చాలా సమయం తర్వాత అక్కడికి కోయ్ వస్తుంది. వచ్చిన ఆమె నిద్రపోతున్న డేని చూస్తుంది. అయితే ఆమె వాటర్ లెవెల్ తగ్గిపోవడాన్ని గమనించదు. అప్పుడు కోయ్ తను కూడా నీళ్లలోకి దూకడానికి వెళ్తుంది. అదే సమయానికి లక్కీ మొరగడం వల్ల డేకి మెలకువయ్యి నీళ్లలోకి దూకొద్దు అని అరిచి చెప్పినప్పుడు కోయ్ కంగారుగా ఆగడానికి వెళ్లి కాలు స్లిప్ అయ్యి నీళ్లలోకి పడిపోతుంది. అలాగే ఆమె తలకు బలమైన దెబ్బ తగిలి రక్తం వస్తుంది. అప్పుడు కోయ్ స్పృహ కోల్పోతుంది. అప్పుడు చాలా భయపడిన డే ఆమె తలలో వస్తున్న రక్తాన్ని ఆపడానికి చాలా ప్రయత్నిస్తాడు. అలా రాత్రవుతుంది. సైలెంట్ గా ఉన్న లక్కీ మొరగడానికి స్టార్ట్ చేసినప్పుడు డే ఏమని చెక్ చేస్తాడు. చూస్తే అడవి నుండి లక్కీని తినడానికి అక్కడికి ఒక మొసలి వచ్చి ఉంటుంది. అది చూసిన డేకి చాలా కంగారు అవుతున్నప్పుడు ఆ మొసలి లక్కీ వైపు వెళ్తుంది. అక్కడున్న పై కాలు పెట్టి స్లిప్ అయ్యి అది కూడా ఆ లోతైన పూల్ లోపలికి పడిపోతుంది. అలా తెల్లవారుతుంది. పూల్లో ఉన్న నీళ్ళన్నీ వెళ్లిపోయి ఒక మూలన పడుకున్న మొసలి కనిపిస్తుంది. అప్పుడు డేకి దాని నోట్లో ఉన్న టేప్ కనిపించి దాన్ని తీసుకోవడానికి వెళ్తాడు. అలా అది పడుకున్నది చూసి కొద్దిగా కూడా శబ్దం చేయకుండా మెల్లగా దాన్ని తీసుకున్న వెంటనే కళ్ళు తెరిచిన ఆ మొసలి అతన్ని కరవడానికి వచ్చినప్పుడు డే దాని నుండి తప్పించుకుని కోయ్ వైపు వెళ్తాడు. వెళ్లి రక్తం వస్తున్న ఆమె తలకు ఆ టేప్ ని కడతాడు. తర్వాత డే పూల్లోని నీళ్లు వెళ్లే క్యాప్ ని తీసి దాని ద్వారా మనం బయటికి వెళ్ళొచ్చు అని ఆలోచిస్తాడు. అప్పుడు డే దాంట్లో వెళ్ళడానికి చూసినప్పుడు ఆ మొసలినే అందులోకి వెళ్లిపోతుంది. అప్పుడు డే హెల్ప్ అని గట్టిగా అరుస్తాడు.
అప్పుడు కూడా అతనికి ఎలాంటి విధమైన హెల్ప్ దొరకదు. అప్పుడు అతని నెయిల్లోని పెయిన్ ఎక్కువయ్యి దాన్ని క్లాత్ నుండి కట్టుకోవడానికి కూడా అవ్వదు. అప్పుడు డే ఆ నెయిల్ ని తీసేస్తాడు. అలాగే చాలా నొప్పిని అనుభవిస్తాడు. తర్వాత ధైర్యం చేసి తను కూడా ఆ మొసలి వెళ్లిన మార్గంలోనే వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు అతనికి 2 మార్గాలు కనిపించి ఒకవైపు వెళ్ళినప్పుడు అతనికి ఆ మొసలి కనిపించదు. అప్పుడు అతను అక్కడి నుండి ఒక ప్లేస్ కి వెళ్తాడు. అది బయటికి వెళ్లే మార్గమై ఉంటుంది. అది చూసిన డేకి చాలా సంతోషంగా అనిపించి బయటికి వెళ్ళడానికి చూసినప్పుడు దాన్ని లాక్ చేసుకుని ఉంటారు. ఏం చేసినా కూడా దాన్ని ఓపెన్ చేయడానికి సాధ్యం కాదు. అప్పుడు అతనికి అక్కడున్న మిర్రర్ లో కోయి వైపు మొసలి వెళ్తున్నది కనిపిస్తుంది. అప్పుడు వెంటనే డే అక్కడికి వేగంగా వెళ్లి ఆ మొసలిని లాగి పడేసి కోయిని కాపాడుకుంటాడు. అదే సమయానికి కోయికి కూడా స్పృహ వస్తుంది. అప్పుడు డే ఆమెకు జరిగిన విషయమంతా చెప్పి అలాగే ఆమెకు ధైర్యం చెప్తాడు. చాలా సమయం తర్వాత లక్కీ పిజ్జా తింటున్నది చూసి డే దాని నోట్లో ఉండేదాన్ని అడుగుతాడు. అయితే అది ఇవ్వని లక్కీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు అతను లక్కీని తిట్టి అక్కడే కూర్చున్నప్పుడు లక్కీ ఆ పిజ్జా బాక్స్ ని కిందకు విసురుతుంది. దాంతో చాలా సంతోషపడిన డే తను తిని ప్రెగ్నెంట్ అయిన కోయికి కూడా తినిపిస్తాడు. అలా 3 రోజులైనా కూడా వాళ్లకు బయటికి వెళ్ళడానికి సాధ్యం కాదు. అప్పుడు వాళ్లకు ఈ మొసలి గుడ్లు పెట్టినది కనిపించి ఇది ఒక ఆడ మొసలి అని తెలుసుకుంటారు. అప్పుడు పెద్దగా వర్షం వస్తుంది. ఇంకా నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ ఆ మొసలిని పైప్ లోపలికి వెళ్లేలాగా చేసి తర్వాత క్యాప్ ని క్లోజ్ చేసేస్తారు. అప్పుడు డే చాలా కష్టపడుతూ నిప్పంటించి ఆ వర్షంలోనే ఆ మొసలి గుడ్లను ఉడికిస్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ వాటిని తిని బ్రతుకుతారు. ఆ తర్వాత డే కోయిని పైకి పంపించడానికి చాలా ప్రయత్నిస్తాడు. ఎంత ప్రయత్నించినా కూడా అది సాధ్యం కాదు. తర్వాత వాళ్ళిద్దరూ అక్కడే మాట్లాడుకుంటూ కూర్చుంటారు. అప్పుడు డే ఇప్పుడే మనకు పిల్లలు వద్దు అన్న కారణానికి వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ జరుగుతుంది. అప్పుడు డే ఆమెకు నచ్చ చెప్తాడు. తర్వాత వాళ్లకు చాలా చలి వల్ల అక్కడ ఉండటానికి అవ్వదు. అప్పుడు వాళ్ళు పైప్ ద్వారా ఆ బేస్మెంట్ కి వెళ్లడం మంచిది అని ఆలోచిస్తారు. తర్వాత వాళ్ళు పైప్ లోపల ఉన్న ఆ మొసలిని బయటికి వచ్చేలాగా చేసినప్పుడు ఆ మొసలి తను పెట్టిన గుడ్ల వైపు వెళ్తుంది. అప్పుడు డే కోయిని ఆ పైప్ లోపలికి పంపించి తను కూడా వెళ్తున్నప్పుడు పగిలిపోయిన తన గుడ్లను చూసిన మొసలి చాలా కోపగించుకుని డేని చంపడానికి వస్తుంది. అప్పుడు డే దానికి దొరకకుండా వెంటనే అందులోకి వెళ్లి ఆ క్యాప్ ని వేసి తన ప్రాణాలను కాపాడుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ ఆ రోజు రాత్రి అక్కడే గడుపుతారు. ఇంకా నెక్స్ట్ డే అక్కడే తిరుగుతున్న పారాచూట్ లాగా ఉన్న పిల్లలు ఆడుకునే వస్తువులు కనిపించి ఇక్కడ ఎవరో ఉన్నారని వాళ్లను ఎలాగైనా పిలవాలని కోయిని అక్కడే ఉండటానికి చెప్పి మళ్ళీ పూల్ కి వెళ్తాడు. వెళ్లి ఎంత పిలిచినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అప్పుడు అతనికి గాలికి పూల్ వైపు వచ్చిన ఒక వస్తువు కనిపించి దాని ద్వారానే పైకి వెళ్లడానికి చూస్తాడు. దానివల్ల అతని చేతిలో రక్తం వచ్చినా కూడా చాలా కష్టపడుతూ చాలా పైకి వెళ్తాడు. ఇంకేమీ పైకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ వస్తువు తెగిపోయి చాలా పై నుండి కిందకు పడతాడు. అలా కిందకు పడటం వల్ల డే కాలికి పెద్ద దెబ్బ తగిలి నడవలేని పరిస్థితికి వస్తాడు. అప్పుడు అక్కడికి వచ్చిన మొసలి అతనిపై అటాక్ చేస్తుంది. అప్పుడు డే అక్కడే ఉన్న మెటల్ బకెట్ నుండి దాన్ని కొట్టి పంపించి మళ్ళీ కష్టపడుతూ ఆ పైప్ లోపలికి వెళ్తాడు. అప్పుడు డేకి ఇంకొక మార్గం కనిపించి ఆ మార్గం ఎక్కడికి వెళ్తుంది అని చూడటానికి వెళ్తాడు. అలా చాలా కష్టపడుతూ పాకుంటూ అక్కడికి వెళ్ళినప్పుడు అతనికి ఇంకొక దారి కనిపిస్తుంది. అప్పుడు చాలా సంతోషించిన డే లాక్ అయిన ఆ డోర్ ని కష్టపడుతూ పగలగొట్టి పైకి వెళ్ళినప్పుడు చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే అది బయటికి వెళ్లే మార్గం కాదు, అదే విధమైన ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ అయి ఉంటుంది. అది చూసిన డే చాలా గట్టిగా అరుస్తాడు. తర్వాత ఆ పైప్ లోపలే పడుకుంటాడు. ఇటు ఆ పారాచూట్ పూల్ లోపలికి వచ్చి పడుతుంది. అప్పుడు అక్కడికి 2 వ్యక్తులు వస్తారు. వచ్చిన వాళ్లకు ఎవరు కూడా కనిపించరు. ఆ మొసలి కూడా వాళ్లకు కనబడకుండా హైడ్ అయి ఉంటుంది. అప్పుడు వాళ్ళు వాళ్ళ వస్తువు పూల్లోకి పడినది చూసి అక్కడే వాళ్లకు ఒక నిచ్చెన కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు ఆ నిచ్చెనని అక్కడే ఉన్న డ్రైనేజ్ పైప్ కి కట్టి కిందకు వేసి దాని ద్వారా కిందకు దిగుతారు. వచ్చిన వాళ్ళు దాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళేటప్పుడు వాళ్ళ మాటల్ని విన్న డే ఎవరో వచ్చారని చాలా కష్టపడుతూ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు కూడా కనిపించరు. అప్పుడు అతనికి నిచ్చెన కనిపించి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అప్పుడు డే దాని ద్వారా పైకి వెళ్ళి కోయిని కాపాడుకోవాలి అని వెళ్ళడానికి చూసినప్పుడు అతని ఎదురుగా వచ్చిన మొసలి అతనిపై అటాక్ చేస్తుంది.
అదే సమయానికి పెద్దగా వర్షం పడుతుంది. ఇటు కోయ్ ఉన్న ప్లేస్ వచ్చేసి నీళ్లతో నిండిపోతూ ఉంటుంది. ఇటు ఆ మొసలి డేని ఎక్కువగా గాయపరిచి అతన్ని చంపడానికి ప్రయత్నించినప్పుడు డే అక్కడే ఉన్న సోఫా కాల్ని లాక్కుని దాని ముఖానికి పొడిచి నిచ్చెన వైపు వెళ్తాడు. ఇటు ఎక్కువగా వర్షం రావడం వల్ల ఆ డ్రైనేజ్ పైప్ మూవ్ అయ్యి కట్టిన నిచ్చెన కూడా పైకి వెళ్లిపోతుంది. ఇటు కోయ్ ఉన్న ప్లేస్ నీళ్ల నుండి పూర్తిగా నిండిపోయి ఆమె కూడా చనిపోయే స్టేజ్ కి వస్తుంది. అప్పుడు డే నేను చనిపోవడం ఖచ్చితమని ఆ మొసలికి బలి అవ్వడానికి సిద్ధమైనప్పుడు అతనికి కోయ్ గుర్తుకొస్తుంది. ఇటు లక్కీ ఎక్కువగా మొరుగుతూ పూలోకి దూకి వేలాడుతూ చనిపోతుంది. అప్పుడు అలర్ట్ అయిన డే అక్కడే ఉన్న ఒక వస్తువు నుండి ఆ మొసలిని చంపేస్తాడు. తర్వాత లక్కీ వైపు వెళ్లి చాలా ఏడుస్తూ దాన్ని పట్టుకుని పైకి వెళ్తాడు. తర్వాత కోయ్ ఉన్న ప్లేస్ లాక్ ని పగలగొట్టి అక్కడ నిండి ఉన్న నీళ్లలోకి వెళ్లి కోయ్ని లాక్కొని వస్తాడు. చూస్తే కోయ్కి ఊపిరాడుతూ ఉండదు. అప్పుడు డే ఆమెను బ్రతికించుకోవడానికి చాలా ప్రయత్నిస్తాడు. ఏం చేసినా కూడా కోయ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. అప్పుడు కోయ్ తాగిన నీళ్లను బయటికి కక్కి ఊపిరాడుతుంది. ఆమె బ్రతికే ఉన్నది చూసిన డేకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలా వీళ్ళిద్దరూ ప్రాణాలతో బ్రతకడానికి కారణం లక్కీ ప్రాణత్యాగమే అని మనకు తెలుస్తుంది. ఇక్కడితో ద పూల్ మూవీ ఎండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.